ఇక్కడ కూడా అన్ని దేవీ దేవతలు కూడా బయట కూడా ప్రతిష్ఠలు చేశారు కదమ్మా. అలాగే రాముడిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఏంటి ఆ విశేషం ఏంటి? మొన్న అయోధ్యలో ప్రతిష్ఠ అయిన రోజున ఇవి తిరుపతి దేవస్థానం వాళ్ళు మేము అడగకుండానే పంపించారు. ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే వాళ్ళు ఇంకో గుడికి వెళ్ళకుండా దండం పెట్టుకుంటారు. అది ఇన్ని దేవీ దేవత రూపాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా, మరి ఏంటి అట్లా ఏంటి రహస్యం? అంటే అన్ని రూపాలు కదా. ఇప్పుడు అసలు అయితే పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు కరెంటు ఒక్కటే, ఏ రకం బల్బు పెడితే ఆ రకం వెలుగుతుంది. అట్లాగే పరమాత్మ ఒక్కడే, కానీ ఎవరికి కావాల్సిన రూపం వాళ్ళు ఎంచుకుంటారు. ఇంట్లో అయినా చూడండి, తండ్రి ఉద్యోగం చేసి వస్తాడు, అక్కడికి వెళితే ఆఫీసరు, ఇంటికి వస్తే పిల్లలకి నాన్న నాన్న అంటూ, ఇంటికి వచ్చి ఆయన లుంగి కట్టు కూర్చుంటాడు. మరి అక్కడ ఆఫీస్కి వెళితే సూటు బూటు పెడతాడు. భార్యకి భర్త. అట్లాగే మనిషి ఒక్కడే, అట్లాగే ఈశ్వరుడు కూడా ఒక్కడే. ఆయన అన్ని రూపం, ఎవరికి ఏ రూపం కావాలంటే ఆ రూపంతో కొలుచుకుంటారు అంతే. అక్కడ మనకు ముఖ్యమైనది ఏమిటంటే కొలిచామా లేదా, రూపం ఏదన్నా కానీ ఆ భగవంతుణ్ణి మనం కొలిచామా లేదా, అది ఆలోచించుకోవాలి. అంటే ఈ సౌందర్య లహరి, లలిత ఇవన్నీ కూడా మీకు అంటే చెప్తా ఉంటారమ్మా? సౌందర్య లహరి జోలికి నేను వెళ్ళలేదండి. నేను దుర్గా సప్తసతి ఏంటి ఇక మిగిలినవన్నీ చదువుతా, కానీ సౌందర్య లహరి ఒక్కటే వెళ్ళాల. ఎవరన్నా చెప్పారా వద్దని? ఎవరు చెప్పాల. ఒకళ్ళు చెప్తే నేను నన్ను ఆవిడే నాకు ఇవ్వాలి పర్మిషన్ అంతే. ఒకళ్ళు చెప్తే నేను అసలు ఎప్పుడు ఇదిగాను. ఇంట్లోదైనా పని అయినా అసలు ఇంత చేశాను, చేయించింది నా చేత. అసలు ఒక ప్లాన్ లేదు దీనికి. ప్లాన్ లేకుండానే ఆర్కిటెక్చర్ని వచ్చి చూడమనండి. ప్లాన్ ఆవిడిచ్చింది, ఆవిడని ఏది చెప్తే అది చేస్తానండి. అంతే నాకు కావాల్సింది. మా బాస్ ఆవిడే. ఎందుకని అంటే ఇప్పుడు అన్నీ కూడా అమ్మవారిని స్తుతిస్తూ రాసినటువంటివే కదమ్మా అన్నీ కూడా. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరని ఏంటి అలా? అట్లని కాదు, అది చాలా కష్టంతో కూడుకున్నది. ఆ ఒత్తులు పుర్లులు అన్నీ రావు. ఏమో మొదటి నుంచి నేను లలిత చదివాను, లక్ష్మి చదువుతాను, పార్వతి చదువుతాను, గాయత్రి చదువుతాను. దీని జోలికి ఎందుకు పోలేదు మరి, ఆవిడ ఎందుకు కలిగించలేదు నాకు. 1,15,00,000 లలితా సహస్రం, 1,00,00,000 కుంకుమార్చన చేశా. అయిపోయిన తర్వాత లక్ష్మి మొదలుపెట్టా, 2 కోట్లు చేశాను. కోట్లే కానీ నేను ఊరికే లక్షలు వేలు కాదు. హనుమాన్ చాలీసా 2 కోట్లు చేశాను. తర్వాత బాబా గారికి, దత్తాత్రేయుడికి, ఇప్పుడు రాముల వారికి కూడా చేస్తున్నాం. డ్యూటీ అండి నాకు, ఈ డ్యూటీ అని ఆవిడ వేస్తే అది చేయటమే. నాకు సంతోషం ఏమిటంటే ఆ డ్యూటీ నన్ను మెచ్చుకోబట్టే ఆవిడ అన్నీ నాకు వేసేస్తుంది. నాకే చెప్పిందంటే నా సంతోషం. అమ్మవారు 1000 నామాలు లలితా సహస్రంలో మీరు అన్నీ చేస్తూ ఉంటారు కదా, కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా అమ్మవారిని పూజిస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా కొన్ని నామాలు రాయాలని అమ్మవారి మీద ఏదన్నా కవిత్వం ఏదో రాశాను ఇంతకుముందు. అన్నీ అయిపోయినాయి. కావాల్సింది మనసు ప్రశాంతంగా ఆవిడని కొలుచుకోవటమే. ఇక అంతకన్నా ఏం వద్దనుకోండి. జన్మరాహిత్యం కావాలంటే ఏం చేయాలి? ముందు ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండాలండి. జన్మరాహిత్యం కావాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండి తనకున్న దానిలో అంతో ఇంతో దానం చేయటం ఒకటి ఖచ్చితమైన మార్గం అది. అట్లా దానం చేస్తూ ఆవిడ ఏది ఇస్తే అదే తిని ఉండి, అంతేగాని ఆ కోరికలు అవన్నీ కాదు. కోరికలు ఏముంది, మనసుకు కోరికలు ఉంటూనే ఉంటాయి, కానీ ఆ మనసులో కోరిక వచ్చినప్పుడు దాని మీద లేకుండా మనసును తిప్పుకోగలిగితే జన్మరాహిత్యం అదే అవుతుంది. ఇప్పుడు చేస్తున్నారు, దీని ద్వారా మీకు కొంచెం పుణ్యం వస్తుంది కదా. పుణ్యం కోసం నేను చేయలే, నేను ఆవిడకి శాబ్ది చేశా, దానికోసమే నేను చేసేది. మాట అంటే నాకు అది, ఒకళ్ళతో ఒక మాట అంటే మాత్రం అది ఎంత కష్టమైనా
చేసేస్తాను. నాకు చదువు అంటే అంత ఇష్టము. ఉమ్, ఎంతమందికో ఇంజనీరింగ్ చెప్పించాను. ఉమ్, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి మాకు స్తోమత లేదంటే మంగళసూత్రాలు, మెట్టెలు, ఉమ్, మధుపర్కాలు, ఉమ్, ఓ బస్తా బియ్యం, ఏదో నాకు వచ్చింది నేను ఉమ్. వచ్చిన వాళ్ళని ఇది లేదు అని మాత్రం ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలిసాము, మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కానీ మీరు ప్రతిరోజు సత్సంగానికి ఇక్కడికి వచ్చే సభ్యులకు మీరు ఎలాంటి విషయాలు చెప్తుంటారమ్మా? ఎలాంటి విషయాలంటే ఫస్ట్ ఏం చదువుతున్నావు అని అడుగుతాం మగవాళ్ళని కానీ ఆడపిల్లల్ని కానీ. ఉమ్, చదువులో మీరు పెద్దగా మార్కులు అవి కాకపోయినా ఉమ్, 4 రకాలు. ఒకటి ఫస్ట్ సార్ చెప్తుంటే వింటే వస్తుంది. ఉమ్, రెండోది ఆ చెప్పింది పక్కవాడికి చెప్తే వస్తుంది. ఉమ్, మూడోది బై హార్ట్ చేస్తే వస్తుంది. ఉమ్, నాలుగోది గట్టిగా దాని మీద మనసు పెట్టి చదవాలి అని ఒక నిశ్చలమైన అభిప్రాయం ఉంటే వస్తుంది. ఉమ్, 4 మీకు ఏదంటే ఇష్టం ఉమ్, అడుగుతా. ఉమ్, నాకు ఆ పక్క వాళ్ళకి చెప్తే బాగా వస్తుందండి, ఉమ్, అది చెయ్యను తప్పకుండా పాస్ అవుతావు అంట. అట్టా చిన్న చిన్న పరిష్కారాలు ఏవో చెప్తూ ఉంటాను. ఉమ్. అది అంటే ఇప్పుడు ఇంత కార్యక్రమం మరి మీ తర్వాత కూడా నడవాలంటే దీనికి ఎంత సంపద కూడా పెట్టాలా ఏంటి ఎంత? అవ్వాలి. చాలా ఉమ్, సంపద ఉంటేనే అది ఇట్లాగే నడుస్తుంది. ఉమ్, నెలకి కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఒక పండు 10 లక్షలన్నా చేసి అక్కడ పెడితే ఉమ్, నిత్య నైవేద్యానికి నెమ్మదిగా ఉమ్, ఆలోచించాడు అవతల వచ్చేవాడు. ఉమ్, పిల్లాడే కావచ్చు, ఒక పంతులు గారే కావచ్చు, ఉమ్, ఎవరిస్తారు. ఇప్పుడు 2-3 నన్ను అడిగారు ఉమ్, జీతం అది ఎవరిస్తారమ్మా అని. ఉమ్, అట్లాంటి ఇది వాళ్ళకు వస్తుంది కాబట్టి ఉమ్, పర్వాలా, దానికి ఫండ్ ఉంది కాబట్టి మన జీతానికి డోకా లేదు అని ఉమ్, ఉంటుంది. ఉమ్. ఆవిడ చూసుకుంటుంది అనుకోండి, కానీ ఆవిడ చూసుకున్న మనకు ఒక డ్యూటీ వేసినప్పుడు ఉమ్. అది మన డ్యూటీ మనం చెయ్యాలి. అంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఎన్నో రకాల పూజలు చేసుకోవాలి అమ్మవారికి సంబంధించిన అని అనుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి జరిపిస్తారమ్మా మరి పూజలు అవన్నీ? జరిపిస్తాను. ఉమ్, దగ్గరలో అయితే వెళ్ళి చేయించి వచ్చేదాన్ని ఇదివరకు. ఆ, ఇప్పుడు వెళ్ళటం లేదనుకోండి, ఉమ్, కావాలంటే ఫోన్లో చేయిస్తాను. లేకపోతే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చి అమ్మగారి దగ్గరే చేయించుకోవాలని వస్తే ఉమ్, నాకు నమ్మకమైన పంతులు 2-3 ఉన్నారు. ఉమ్. వాళ్ళని పిలిచి వాళ్ళ చేత అంటే బయట దేశంలో ఉన్న వాళ్ళు అడుగుతారు కదమ్మా, మరి బయట దేశంలో ఉన్న వాళ్ళకి చేయిస్తాను. మీరు చేస్తారా? చేస్తాను, మీరే స్వయంగా? నేనే చేయిస్తాను. ఉమ్, అందులో ఏమిటంటే దానికి బయట దేశం అనగానే సాయంత్రం పూట అవుతుంది కాబట్టి నాకు ఉమ్. బాగా వీలుగా ఉంటుంది. అలా చేయించారంటే ఇంతకుముందు ఏమన్నా? చేయించాను. ఎలాంటి ఏమేం చేస్తారు అక్కడ? అదే సత్యనారాయణ వ్రతం, ఉమ్, తర్వాత శ్రావణ శుక్రవారం వ్రతం, ఉమ్, అవి 2 చేయించాను. ఉమ్. మీరు సుహాసిని పూజలు కూడా చేయించారండి? బయట కాదు, ఇక్కడ. ఇక్కడ సువాసిని పూజలు ప్రతి ఏడు 1 కోటి కుంకుమార్చన అయితే 108 మందికి చేస్తాను. ఉమ్. మొన్ననే 1800 మందికి చేశారు. అది 800 మందికి. 1800 మందికి అంటే ఒకే రోజు కాదు, ఉమ్, రోజుకు 108 మంది ఉమ్. ఇట్లా చేయించాను. ఇంకేం చేస్తారమ్మా తర్వాత కార్యక్రమం? హోమాలు చేయిస్తూ ఉంటాను. దంపతులకి అది చేయించారండి? సహస్ర దంపతి పూజ ఉమ్, 1000 మంది అనుకున్నాం, 1000 మంది దంపతులకి చేసాం. ఉమ్. మనీ 1000 మంది దంపతులు ఇక్కడికి వచ్చారమ్మా? అంటే అందరూ ఒక రోజు కాదు, రోజు 108 మంది.